ఏ సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా. అంత పెద్దోడే మాట తప్పాడయ్యా. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి కార్మికుడికి చెప్తా ఉన్నా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి, సమాన పనికి సమాన జీతాలు ఇవ్వాలి అని చెప్పినా కూడా ఇవాళ నిర్దాక్షిణ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను తొలగిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎలాగో అలాగో ఈ ఒక్క సంవత్సరం ఆపుకోండి అని అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, మీరు ఇవాళ మాట్లాడే ముందు అధ్యక్ష ఒకటి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట ఏమిటి? ఆ రోజు ఏమైనా మీరు కాంట్రాక్ట్ వేరే, అవుట్ సోర్సింగ్ వేరే అని ఏమైనా చెప్పారా? అవుట్ సోర్సింగ్లో కూడా అదే క్వాలిఫికేషన్ ఉన్న పీపులే ఉన్నారు. అవుట్ సోర్సింగ్లో కూడా దేర్ ఇస్ ఎ క్వాలిఫికేషన్ సెట్. ఇంజనీర్లు ఈ పోస్టుకి ఈ క్వాలిఫికేషనే ఉండాలి, డిప్లొమో ఈ పోస్ట్కి ఈ క్వాలిఫికేషనే ఉండాలి, ఐటీఐ ఈ పోస్ట్కి ఈ క్వాలిఫికేషనే ఉండాలని సెట్ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్కు కాంట్రాక్ట్కి రెండిటి మధ్య చాలా చిన్న తేడా ఉంది. క్వాలిఫికేషన్లలో మాత్రం ఎటువంటి తేడా లేదు. మీ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏమిటి? కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ చేస్తా ఉన్న అందరినీ కూడా మీరు పర్మనెంట్ చేస్తారు అన్న కల్పన ఇచ్చారు. ఉద్యోగస్తులందరూ కూడా మీరు చెప్పిన మాటలు నమ్మారు. వాళ్ళని ఇవాళ నట్టేట ముంచొద్దండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఒకవేళ చేయకపోతే మేము వచ్చిన తర్వాత చేస్తామని కూడా భరోసా కూడా ఇస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చేసే కార్యక్రమం చేయండి అని చెప్తా ఉన్నాం మీ అందరికీ. మళ్ళీ మాట తప్పడం నమ్మకం ఏంటి సార్?